ఒక రాజు తన ప్రజలతో నేరుగా మాట్లాడాలనుకుంటే ఎలా? వేల సంవత్సరాల తర్వాత కూడా తన మాటలు నిలిచి ఉండాలంటే ఏం చెయ్యాలి? ఈరోజు మనం చూడబోతున్నది సరిగ్గా అదే. దాదాపు 2300 ఏళ్ల క్రితం ఒక చక్రవర్తి రాళ్లపైన, స్తంభాలపైన తన సందేశాన్ని చెక్కించాడు. అశోక చక్రవర్తి శిలాశాసనాల గురించి ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. మన దగ్గరున్న ఈ పత్రాలు అశోకుడి శాసనాల గురించి, వాటిలోని ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తున్నాయి. అసలు ఈ శాసనాల ద్వారా ఆ చక్రవర్తి ఏం చెప్పాలనుకున్నాడు, వాటి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను విశ్లేషిద్దాం. నిజమే. ఇవి కేవలం చారిత్రక ఆధారాలు మాత్రమే కాదు, ఒక చక్రవర్తి యొక్క పరిపాలనా విధానాన్ని, ఆయన తత్వాన్ని, ఆయన ఆలోచనలను నేరుగా మనకు అందిస్తున్న సాధనాలు. అవును, చరిత్రలో చాలామంది రాజులు తమ విజయాల గురించి, యుద్ధాల గురించి గొప్పగా చెప్పుకున్నారు. కాని అశోకుడు దీనికి భిన్నం. ఆయన తన నైతిక విలువల గురించి, తన పరివర్తన గురించి ప్రజలతో పంచుకోవడానికి ఈ మార్గాన్నెంచుకున్నాడు. సరే, ఇక్కడ్నుంచే మొదలు పెడదాం. తన ప్రజలతో నేరుగా శాసనాల ద్వారా మాట్లాడిన మొదటి భారతీయ చక్రవర్తి అశోకుడేనని ఈ పత్రాలు చెప్తున్నాయి. ఇది అప్పటికి ఒక కొత్త ఆలోచనేమో. ఖచ్చితంగా కొత్త ఆలోచనే. అసలు ఈ శాసనాలు ఏ భాషలో, ఏ లిపిలో ఉన్నాయి, ఎక్కడెక్కడ దొరికాయి? చాలా వరకు శాసనాలు ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. వాయువ్య ప్రాంతాల్లో, అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న చోట, ఖరోష్ఠీ లిపిని కూడా వాడారు. ఓకే. అసలు విషయం వాటి విస్తరణ. ఈ శాసనాల విస్తరణ చూస్తే ఆయన సామ్రాజ్యం ఎంత పెద్దదో, ఆయన తన సందేశాన్ని ఎంత పకడ్బందీగా చేరవయ్యాలనుకున్నాడో అర్థమవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మనకున్న ఈ ఆధారాల ప్రకారం ఈ శాసనాలు పాకిస్తాన్లోని షాబాజ్గఢి, మాన్సెహ్రా నుండి, ఇటు ఒరిస్సాలోని ధౌలి, జౌగడ వరకు, వావ్, అటు గుజరాత్లోని గిర్నార్ నుండి మన ఆంధ్రప్రదేశ్లోని ఎర్రగూడి వరకు బయటపడ్డాయి. అంటే దాదాపు మొత్తం ఉపఖండమంతా విస్తరించున్నాయి. ఈ ప్రదేశాల ఎంపికలో ఏదైనా ప్రత్యేక వ్యూహముందా? యాదృచ్ఛికంగా ఎంచుకున్నారా, లేక ఇవన్నీ ముఖ్యమైన ప్రదేశాలా? అద్భుతమైన ప్రశ్న. ఇందులో ఖచ్చితంగా ఒక వ్యూహముంది. ఈ శాసనాలు ఎక్కువగా ముఖ్యమైన వాణిజ్య మార్గాలలో, ప్రాంతీయ రాజధానులలో లేదా యాత్రాస్థలాల దగ్గర ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది చూడాలని. సరిగ్గా ఎక్కువ మంది ప్రజలు చూసేలా, చదివేలా, వాళ్ల మధ్య చర్చ జరిగేలా చేయడం దీని వెనక ఉన్న ఉద్దేశం. ఇవి కేవలం రాళ్లు కాదు, ఆ కాలపు పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ లాంటివి. ఆసక్తికరంగా ఉంది. మనకున్న ఈ పత్రాల ప్రకారం మొత్తం 14 ముఖ్యమైన శిలాశాసనాలు లేదా మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇవి ఒక సిరీస్ లాగా, చక్రవర్తి జారీ చేసిన ప్రభుత్వ ప్రకటనలలాగా కనిపిస్తాయి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ శాసనాలన్నిట్లో ఉన్న ప్రధానమైన అంశం ధర్మం. ఈ పదం మనం చాలాసార్లు వింటాం. కాని అశోకుడు ఉద్దేశంలో ఈ ధర్మం అంటే ఏంటి? ఏదైనా మతానికి సంబంధించినదా? అది చాలామంది పొరపడే విషయం. అశోకుడి ధర్మం అంటే ఏదో ఒక మతానికి సంబంధించిన పూజలు, కర్మకాండలు కాదు. కాదా? కాదు. అది ఒక నైతిక ప్రవర్తనా నియమావళి. సమాజంలో శాంతి, సామరస్యం, నైతిక విలువలు పెంపొందించడమే దాని లక్ష్యం అన్నమాట. అంటే ఎలాంటివి? పెద్దలను గౌరవించడం, బానిసలు మరియు సేవకులతో దయగా ప్రవర్తించడం, జీవహింస చేయకపోవడం, ఇలాంటివి ఇందులో ముఖ్యమైనవి. జీవహింస చేయకపోవడం అన్నారు కదా, దీని గురించి ఈ శాసనాల్లో ప్రత్యేకంగా ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. మొదటి శిలాశాసనంలోనే తన సామ్రాజ్యంలో జంతుబలులను నిషేధిస్తున్నట్టు ప్రకటించాడు. ఓ. అంతకుముందు రాజవంశీయుల వంటశాలలో రోజూ వందలాది జంతువులను వధించేవారని, కాని ఇప్పుడు ఆ సంఖ్యను కేవలం 3కి తగ్గించానని, భవిష్యత్తులో పూర్తిగా ఆపేస్తానని కూడా అందులో చెప్పాడు. అంటే ఆయన ఎంతగా జీవకారుణ్యం చూపించాడో అర్థమవుతుంది. కేవలం జంతుబలులు ఆపడమేనా, ఇంకేమైనా చేశాడా? దానికి కొనసాగింపుగా ఆయన చేసిన మరో గొప్ప పని మనుషులకే కాకుండా జంతువులకు కూడా వైద్యశాలలు ఏర్పాటు చేయడం. జంతువులకా? అవును. ఇది మనకు 2వ శిలాశాసనంలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు, పశువుల సౌకర్యం కోసం రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించడం, బావులు తవ్వించడం వంటి పనులు కూడా చేశాడని ఈ పత్రాలు చెబుతున్నాయి. 2300 ఏళ్ల క్రితం ఒక చక్రవర్తి జంతువుల ఆరోగ్యం గురించి ఇంతగా ఆలోచించడం నిజంగా అసాధారణం. నిజంగానే. అయితే ఈ ధర్మంలో అత్యంత ఆధునికంగా, ఈ రోజుకి కూడా ఆశ్చర్యం కలిగించే విషయమేదైనా ఉందా? ఉంది. అదే మత సహనం. 12వ శిలాశాసనంలో దీని గురించి ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పారు? ఏ వ్యక్తి అయినా తన మతాన్ని మాత్రమే పొగుడుతూ ఇతర మతాలను కించపరచకూడదని.
అలా చేస్తే వాళ్లు తమ మతానికే ఎక్కువ హాని చేసిన వాళ్లవుతారని హెచ్చరించాడు. ఇది ఇప్పటికీ ఎంత అవసరమో కదా. అవును, అన్ని మతాల సారాంశం ఒకటే కాబట్టి అందరూ ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పాడు. ఇది ఆ కాలంలోనే కాదు, ఈ రోజుకి ఎంతో ముఖ్యమైన సందేశం. ఇవన్నీ గొప్ప సంక్షేమ పథకాలు, ఉన్నతమైన ఆలోచనలు. కాని ఇంత పెద్ద సామ్రాజ్యంలో ఈ ఆలోచనలను కేవలం రాళ్లమీద చెక్కిస్తే సరిపోదు కదా. క్షేత్రస్థాయిలో వీటిని అమలు చేయడానికి ఆయనకొక వ్యవస్థ ఉండి ఉండాలి. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఆయనకు ఆ విషయం తెలుసు. అందుకే ఈ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దానిని ఆచరించేలా చూడటానికి ధర్మమహామంత్రులు అనే ప్రత్యేక అధికారులను నియమించాడన్మాట. అవును, సరిగ్గా అదే. వీరు సామ్రాజ్యమంతా పర్యటించి ప్రజలకు ధర్మసూత్రాలను బోధించేవారు, ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవారు, ప్రభుత్వ సహాయాన్ని అవసరమైన వారికి అందజేసేవారు. అంటే ఇది ఒక రకంగా నైతిక విలువల ప్రచారానికి, ప్రజా సంక్షేమానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ విభాగం లాంటిది. ఖచ్చితంగా. పరిపాలనలో ఇంకేమైనా ఇలాంటి ప్రత్యేకమైన సంస్కరణలు చేశాడా? ఈ పత్రాలలో ప్రస్తావించిన మరో అద్భుతమైన విషయముంది. ఆయన మహిళల సంక్షేమం కోసం స్త్రీ అధ్యక్ష మహామంత్రులు అనే ప్రత్యేక మహిళా అధికారులను నియమించాడు. మహిళల కోసమా? ఆ రోజుల్లోనా? అవును, వీరు మహిళల సమస్యలను పర్యవేక్షించేవారు. ఆ కాలంలో మహిళల కోసం ఒక ప్రత్యేక పరిపాలనా విభాగం ఏర్పాటు చేయడం అనేది ఎంతో ముందుచూపుతో కూడిన చర్య. కాని అశోకుడు ఎప్పుడూ ఇంత శాంతికాముకుడు, సంస్కర్త కాదు కదా. ఆయన జీవితంలో ఒక పెద్ద మార్పునకు కారణమైన ఒక సంఘటన గురించి ఈ పత్రాలలో ప్రస్తావించారు. అవును, అదే కళింగ యుద్ధం. 13వ శిలాశాసనం దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. అది కేవలం ఒక చారిత్రక దాఖలే కాదు, ఒక చక్రవర్తి యొక్క హృదయఘోష. అంటే ఆ యుద్ధంలో జరిగిన భయంకరమైన రక్తపాతం, ప్రాణనష్టం చూసి అశోకుడు మనస్సు పూర్తిగా మారిపోయిందని ఈ పత్రాలు చెబుతున్నాయి. 1,00,000 మందికి పైగా చనిపోవడం, 1,50,000 మందిని బందీలుగా తీసుకువెళ్లడం, ఇదంతా ఆయనను తీవ్రంగా కలిచివేసింది. అంటే ఆ యుద్ధం గెలిచినా ఆ గెలుపు ఆయనకు ఆనందాన్నివ్వలేదన్నమాట. ఒక చక్రవర్తి ఇంతటి నైతిక బాధ్యతను తీసుకోవడం ఆనాటి రాజకీయాలకు విరుద్ధం కాదా? ఇతర రాజులు దీని బలహీనతగా చూసే ప్రమాదం లేదా? చాలా మంచి పాయింట్. ఇవ్వలేదు. సరిగా చెప్పాలంటే ఆ గెలుపు ఆయనను పశ్చాత్తాపపడేలా చేసింది. యుద్ధం ద్వారా సాధించే విజయం బేరీఘోష, అంటే యుద్ధబేరీ శబ్దం. అయితే ధర్మం ద్వారా, ప్రేమ ద్వారా ప్రజల హృదయాలను గెలవడం ధర్మఘోష, అంటే ధర్మశబ్దం అని. అదే అసలైన విజయమని ఆయన గ్రహించాడు. భేరీఘోష నుండి ధర్మఘోషకు మారాడు. అవును, ఇకపై యుద్ధాలు చేయనని ప్రతిజ్ఞ చేశాడు. ఇది ఖచ్చితంగా రాజనీతికంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం, కాని ఆయన దానికి కట్టుబడ్డాడు. ఈ 13వ శిలాశాసనం ఒక విధంగా ఆయన పశ్చాత్తాప ప్రకటన. తన పాత హింసా మార్గాన్ని విడిచిపెట్టి కొత్త శాంతియుత పరిపాలనా విధానానికి నాంది పలుకుతున్నట్లు చేసిన అధికారిక ప్రకటన. ఆయన తన ధర్మాన్ని కేవలం తన సామ్రాజ్యానికే పరిమితం చేశాడా, లేక దాన్ని సరిహద్దులు దాటించాడా? ఇక్కడే ఆయన దార్శనికత కనిపిస్తుంది. ఆయన తన సందేశాన్ని, తన ధర్మాన్ని కేవలం భారతదేశానికే పరిమితం చేయలేదు, దానిని విదేశాలకు కూడా పంపాడు. అంటే ఆయుధాలతో కాదు, ఆలోచనలతోనా? సరిగ్గా. ఆయుధాలతో కాదు, ఆలోచనలతో, ధర్మంతో ఇతర దేశాలను ప్రభావితం చెయ్యాలని ఆయన ప్రయత్నించాడు. దీన్నే ధర్మ విజయం అని పిలిచాడు. ఆ వివరాలేమైనా ఉన్నాయా? ఎవరిని ఎక్కడికి పంపారు? ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది? ఉన్నాయి. ఈ పత్రాల ప్రకారం సోను, ఉత్తర అనేవారిని సువర్ణభూమికి, అంటే నేటి బర్మా, థాయిలాండ్ ప్రాంతానికి పంపారు. ఓకే. అలాగే తన కుమారుడైన మహేంద్రుడిని, కుమార్తె సంఘమిత్రను సిలోన్కు, అంటే నేటి శ్రీలంకకు పంపారు. తన పిల్లల్ని పంపించాడా? అవును. మహారక్షిత అనే ప్రచారకుణ్ణి యోన దేశానికి, అంటే ఆనాటి గ్రీకు రాజ్యాలకు పంపినట్లుగా కూడా ఈ ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి. శ్రీలంకలో బౌద్ధమతం ప్రధానమతంగా మారడానికి అశోకుడి చొరవే కారణం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యవస్థీకృత శాంతి ప్రచార యత్నాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు అంటారా? నిస్సందేహంగా. ఈ పత్రాలలో నాకు ఆసక్తి కలిగించిన మరో విషయముంది. చాలా శాసనాలలో ఆయన తనను తాను అశోకుడు అని పిలుచుకోలేదు. ఇది చాలా వింతగా అనిపిస్తోంది. ఎందుకలా? అది చాలా ముఖ్యమైన పరిశీలన. ఆయన చాలా శాసనాలలో తన అసలు పేరును ఉపయోగించలేదు. బదులుగా దేవానాంప్రియ, అంటే దేవతనకు ప్రియమైనవాడు, మరియు పియదస్సి, అంటే ప్రియదర్శి, చూడటానికి ప్రియమైనవాడు అనే బిరుదులతోనే తనను తాను సంబోధించుకున్నాడు. అవును. బహుశా
తన వ్యక్తిగత పేరు కంటే తన ఆశయాలకు తన పదవికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆయన భావించి ఉండవచ్చు. మరి ఈ బిరుదులున్న వ్యక్తి అశోకుడే అని ఎలా తెలిసింది? ఇది చాలా కాలం పాటు ఒక రహస్యంగా ఉండిపోయి ఉండాలి కదా? అవును, దాదాపు 100 సంవత్సరాలకు పైగా చరిత్రకారులకు ఇదొక మిస్టరీగానే ఉండేది. ఈ దేవానాంప్రియ పియదస్సి ఎవరా అని చాలా పరిశోధనలు చేశారు. అప్పుడు కాని మన దగ్గరున్న ఈ ఆధారాలు చెబుతున్నట్లుగా 1917లో కర్ణాటకలోని మస్కీలో దొరికిన శాసనంలో మొట్టమొదటిసారిగా దేవానాంప్రియస అశోకస అని దేవతలకు ప్రియమైన అశోకుడు అని సరిగ్గా అదే స్పష్టంగా రాయబడింది. ఆ ఒక్క ఆధారం దొరకడంతో మిగతా వందలాది శాసనాలలో ఉన్న దేవానాంప్రియ పియదస్సి మరెవరో కాదు, మౌర్య చక్రవర్తి అశోకుడే అని నిర్ధారించగలిగారు. అద్భుతం! ఆ ఒక్క చిన్న ఆధారం చరిత్ర గతిని మార్చేసిందనమాట. లేకపోతే ఇంత గొప్ప చరిత్ర మనకు తెలియకుండానే పోయేది. ఖచ్చితంగా. లేకపోతే ఈ శాసనాలన్నీ పియదస్సి అనే ఎవరో తెలియని రాజువిగా మిగిలిపోయేవి. ఆ మస్కీ శాసనం ఒక తాళం చెవిలా పనిచేసి ఈ చారిత్రక రహస్యాన్ని ఛేదించింది. ఇక అశోకుడి వారసత్వం గురించి మాట్లాడితే, ఈనాటికి మనతో ఉన్న ఒక ముఖ్యమైన చిహ్నం గురించి ఈ పత్రాల్లో ప్రస్తావించారు కదా? అవును, మన జాతీయ చిహ్నమైన 4 సింహాల బొమ్మ సారనాథ్ స్తంభం. అవును, దానిని అశోకుడి నిర్మించిన సారనాథ్ స్తంభంపై నుంచే తీసుకున్నారు. ఆ స్తంభంపై ఉన్న ధర్మచక్రమే మన జాతీయ పతాకంలో కూడా ఉంది. అంటే ఆ చక్రవర్తి ఆశయాలు, ఆయన వారసత్వం ఈనాటికి మన దేశానికి ప్రతీకలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ విశ్లేషణ మనకు ఏం చెప్తోంది? అశోకుడు కేవలం ఒక విజేత మాత్రమే కాదు, తన ఆలోచనలను, తత్వాన్ని రాళ్లపై చెక్కించి శాశ్వతంగా నిలిపిన ఒక గొప్ప సంస్కర్త. ఆ రాళ్లు మౌనంగా లేవు, అవి మనతో ఈనాటికి మాట్లాడుతున్నాయి. నిజమే. ఒక పాలకుడి పరివర్తనకు, కరుణ, నైతిక విలువలపై ఆధారపడిన సమాజాన్ని నిర్మించాలనే ఆయన ప్రయత్నానికి ఈ శాసనాలు ప్రత్యక్ష నిదర్శనాలు. అధికారం చేతిలో ఉన్నప్పుడు కూడా దానిని హింసకు కాకుండా ప్రజల సంక్షేమానికి, శాంతికి ఎలా ఉపయోగించవచ్చో ఆయన చేసి చూపించారు. సకల మనుషులు నా బిడ్డల వంటివారు అనే భావన. సరిగ్గా. ఆ భావన పాలనకు ఒక కొత్త నైతిక దిశలు చూపించింది. చివరగా శ్రోతలకు ఒక ఆలోచన. అశోకుడు తన శాంతి సందేశాన్ని 1000 సంవత్సరాల పాటు నిలిచి ఉండేలా చేయడానికి తన కాలంలోని అత్యంత శాశ్వతమైన టెక్నాలజీ అయిన రాతిపై చెక్కడాన్ని ఎంచుకున్నాడు. ఈరోజు ఒక శక్తివంతమైన నాయకుడు తన సందేశాన్ని భవిష్యత్తు తరాలకు పంపించాలనుకుంటే వారు ఏ మాధ్యమాన్ని ఎంచుకుంటారు? ఆ సందేశం ఏమై ఉంటుంది?